మరయుడుగా అక్కడికి దిగి వచ్చి అతనికి ద్రాక్షారసము దాటించి నూనె చేత గాయములు కట్టి ఏం చేశాడంట, పూట కోళ్ల వాని దగ్గరికి తీసుకెళ్లి 2 దేనారాలు అతని చేతిలో పెట్టాడు. 2 దేనారాలు అతని చేతిలో పెట్టి, నీవు పరామర్శించు, నువ్వు గాయాలను కట్టు, నువ్వు ఇతన్ని బలపరచు అని చెప్పాడు. ఎవరు ఈ పూట కోళ్ల వాడంటే నీకు అప్పగించబడిన దైవజనుడు. ఏమిటి 2 దేనారాలంటే, ఒకటి క్రొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన. ఈ క్రొత్త నిబంధన పాత నిబంధన దైవజనుడి చేతిలో పెట్టి, నేను వచ్చే వరకు నీ బిడ్డని, ఈ యొక్క గాయపరచబడిన బిడ్డని ధైర్యపరచు, ఆదరించు, గాయాలు కట్టు, మచ్చ పోవాలి, డాగు పోవాలి, సమస్తము పోయి బలపరచబడేటట్లుగా నువ్వు అతని గాయాలు కట్టమని దైవజనుడి చేతిలో పెట్టాడు. ఇప్పుడు దైవజనుడి యొక్క డ్యూటీ ఏంటండి? మిమ్మల్ని ఆదరించడం, మిమ్మల్ని ధైర్యపరచడం, మీ గాయాలను కట్టడం. గాయాలు కడతా ఉంటుంటే ఊరుకుంటారా ఏంటి? హాస్పిటల్ ఎప్పుడన్నా ఎముక విరిగిన వాడికి ఎముక కరెక్ట్గా సరిచేసి మరలా తిరిగి మంచిగా గాయం కడతా ఉంటుంటే, కట్టు కడతా ఉంటుంటే తెలుగులో ఉన్న అన్ని భాషలో తిడతా ఉంటాడు వాడు. గట్టి గట్టిగా కేకలేస్తా ఉంటాడు. ఆడికి తిట్టడానికి చుట్టూ ఉండదు. దేనికి తిడుతున్నాడు అంటే గాయము కడుతున్నాడు. ఈరోజు దైవజనులు కూడా మీ గాయాలు కడుతున్నందుకు అనేకులు తిడతా ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఆయనంట, నువ్వు గాయాలు కట్టు, పరామర్శించు, ఆదరించు, ధైర్యపరచు, డాగు మచ్చ పోవాలి, గాయాలు పోవాలి. మరి ఏంటి ప్రభువా అంటే, నువ్వు పరామర్శించి ఆదరించి ఏదైనా ఖర్చు అయితే నేను వచ్చి తిరిగిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని తిట్లు పొందుతారు కూడా, ఇన్ని మాటలు అనిపించుకుంటారు కూడా. ఏమంటే ఎందుకు చేయాలంటే పరిచర్య? ఏమన్నా ₹1 లాభమా? రెంట్లు కట్టుకోవాలి అంతేనా? హాల్ రెంట్లు కట్టాలి, భోజనాలని, ట్రావెలింగ్ అని, ఎన్నో తెలియని ఖర్చులు పరిచర్యలు ఉంటాయి. ఏదో నేను బ్రతుకుతే సరిపోతుంది కదా, నా కుటుంబాన్ని పోషించుకుంటే సరిపోతుంది కదా అనుకోకుండా మరలా ఆ భారాల్లో ఈ భారం కూడా ఎందుకు, ఈ భారం ఎత్తుకోవడం ఎందుకంటే ఒకే ఒక్క ఆశ, ఆయన వచ్చి తిరిగి మరలా ఇస్తానని చెప్పాడు. చూసారా? ఆ ప్రతిఫలాన్ని నా దేవుడు మరలా నాకు ఇస్తాడనే ఒక ధైర్యంతో, ఒక నమ్మకంతో దైవజనులు మీ గాయాలు కట్టేవారిగా ఉన్నారు, మిమ్మల్ని ఆదరించేవారిగా ఉన్నారు, మిమ్మల్ని పూర్పొల్పేవారిగా ఉన్నారు. మరి మేమేం చేయాలండి అంటే, దైవజనులకి మీ వంతు మీరు సహకరించాలి. వారి దర్శనాలు ఏమై ఉన్నాయో, వారి ఆశలు ఏమై ఉన్నాయో, వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో అవి మీ ద్వారా సఫలపరచబడాలి. దేవుడు అట్టి బలమైన బిడ్డల్ని సంఘంలో లేపును గాక.